సో మచ్. ఈ రోజు ఇంతమంది ఒకే జాగాలో ఉన్నారంటే వెస్టీజ్ గ్లోబ్ లో ఇట్ కెన్ బి ఓన్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎందుకంటే నేను అన్ని జాగాలు ట్రావెల్ చేస్తాను ఢిల్లీలో. ఇంత పెద్ద మీటింగ్ అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మాత్రం సాధ్యం. బయట ఏం చెప్తారు తెలుసు కదా, మీటింగ్ లో మహాకుంభం జరుగుతుందంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉంటారు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ మీటింగ్ అని మహాకుంభం అంతమంది వస్తారంటారు. ఎందుకంటే ఏ టీముకు సాధ్యం లేదు ఇది చేయటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆర్గనైజ్ చేశారు కదా, నిన్న నుంచి పని చేస్తున్నారు. నిన్న మన నాగేంద్ర గారికి వెళ్ళినప్పుడు మొన్న అందుచేత లీడర్స్ అన్ని పని చేస్తున్నారు మీటింగ్ వస్తాం అని చెప్పేసి ఆ అన్ని లీడర్స్ కి థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్ మీరు ఆర్గనైజ్ చేయాలంటే ఎంత ఈజీ కాదు. మన చిన్న మీటింగ్లే మనకు తెలిసి ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఫుడ్ తీసుకోవాలి, టెక్ తీసుకోవాలి, సౌండ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి, కరెంట్ ఉండాలి, అందరికి భోజనం కరెక్ట్ గా ఉండాలి, సీటింగ్ ఉండాలి. ఇదన్నీ మేనేజ్ చేయడానికి అంత ఈజీ లేదు. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే అది థ్యాంక్ చేస్తాం. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత అది కనపడదు, మనం వచ్చిన ముందే ఇదన్నీ జరుగుతుంది. అందుకోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన కుటుంబానికి ముఖ్యస్థులు ఉన్నారు కదా, ఎవరు ఎంఎస్ఆర్ గారు, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఇండియాది డిసిప్లిన్ టీమ్ అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్. బాలిగారు చెప్తారు ఆ మీటింగ్ లో 10,000, 15,000, 20,000 కూర్చుంటారు, అటు ఇటు లేదు, ఇంత డిసిప్లిన్ గా ఉన్నారు, ఎప్పుడు చూడలేదు అంటారు. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఎంఎస్ఆర్ గారి నుంచి స్టార్ట్ అయింది. అలాగే సో ఈ రోజు మన అందరూ ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అయింది, మన అందరూ ఆ అసోసియేషన్ లో ఉన్నామంటే మనం చాలా లక్కీ. ఎందుకంటే ఇక్కడ మొమెంటం ఉంది. ఎవరెవరు వస్తారో కావాలంటే విన్ అవ్వచ్చు, కావాలంటే మన చేతిలో ఉంది. సక్సెస్ అవ్వచ్చు, చాలా మంది సక్సెస్ అయ్యారు, చాలా మంది అలాగే చూస్తున్నారు. సో మన చేతిలో ఉంది. ఎప్పుడు ఒక టీమ్ లో మొమెంటం ఉన్నప్పుడు అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఈ రోజు హైయెస్ట్ పెయిడ్ లీడర్స్ ఎంఎస్ఆర్ టీమ్ లో ఉన్నారు. ఇండియాది హైయెస్ట్ నంబర్ ఆఫ్ లీడర్స్ చూస్తే హైయెస్ట్ లీడర్షిప్ ఎంఎస్ఆర్ టీమ్ లో ఉంది. హైయెస్ట్ మంచి లీడర్ ఎవ్రీ మంత్ లీడర్స్ వస్తారు కదా కొత్తది, అదన్నీ ఎంఎస్ఆర్ టీమ్ లో వస్తుంది. నంబర్ 1 టీమ్ వెస్టీజ్ ది ఎంఎస్ఆర్ అసోసియేషన్. మనకి పని చేయటానికి ప్లాట్ఫామ్ కావాలి, అది తెలుసు. ఎంఎస్ఆర్ గారిది ఒక క్వాలిటీ అంటే ఎంఎస్ఆర్ గారు అప్పటి నుంచి 15 lakhs 18 lakhs అన్ని సంపాదిస్తున్నారు. మన టీం వదిలేసి ఎవరికి తెలియదు ఎవరు ఎంఎస్ఆర్ అని చెప్పేసి. ఎందుకంటే వస్తారు, పని చేసుకొని వెళ్ళిపోతారు. ನಾನು విజయవాడ డిఎల్సిపిలో ఒక మాట మన స్టాఫ్ చెప్పింది, సార్ ఎంఎస్ఆర్ గారు వచ్చారంట, వచ్చి ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళిపోయారంటే తెలియదు సార్. అంత హ్యూమిలిటీ, అంత ఎంత పెద్దగా అవుతున్నారో అంత తగ్గుతున్నారు. ఆ క్వాలిటీ పైన వెళ్ళటానికి చాలా పెద్ద క్వాలిటీ. అది చూసేసి ఆ టీంలో అలాగే అయింది. ఎందుకంటే వేరే మన టీంలో కాదు, సౌత్ లో కాదు, నార్త్ లో ఇక్కడ కొద్దిగా డబ్బు వస్తే చాలు, వాళ్ళు డిఎల్సిపి వస్తే ఆ డిఎల్సిపి వాళ్ళకు తెలియాలి ఎవరు వచ్చారు. తర్వాత పక్కన ఇంటి ఉంటుంది కదా, వాళ్ళకు తెలిసిపోతుంది ఎవరో పెద్ద లీడర్ వచ్చారు. ఇక్కడ సార్ది 21 lakhs per month ఇమాజిన్ చేయండి. సో దట్ ఈస్ అతను డిసిప్లిన్ ఇక్కడ తీసుకొచ్చింది, ఓన్లీ డిసిప్లిన్. ఇప్పుడు మీరందరూ స్పెషల్లీ మీకు నన్ను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు, 2 days ఇక్కడ ఉన్నారు నేర్చుకోవటానికి. మీరందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు నేర్చుకొని థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు ఇట్ ఇస్ నాట్ ఈజీ. 2 days మనం కూర్చొని ఇక్కడ నేర్చుకోవడానికి ఎంత ఈజీ కాదు, అంత ఏసీ ఏం లేదు ఇక్కడ. ఆ సిచ్యువేషన్ లో మీరు కూర్చొని ఇంత డిసిప్లిన్ గా ఉన్నారు కదా, మీకు పెద్ద ఛాన్స్. ఎందుకంటే ముందు ఫ్యూచర్ కి మన బిజినెస్ ఎవరు తీసుకొస్తారు? మీరే తీసుకొస్తారు. ఇప్పుడు వెస్టీజ్ $1 billion చెప్తున్నారు కదా, ఎవరు తీసుకొస్తారు? మీరే తీసుకొస్తారు. సో మీరే నేర్చుకొని మీరే తీసుకొస్తారు. మీకు పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మీరందరికీ See, ఈ ప్రోగ్రామ్ కి పిలుస్తారు కదా, ఎందుకు పిలుస్తారు? మీరు రావాలి, మీరు అటెండ్ చేయాలంటే. ఈ ప్రోగ్రామ్ చూస్తే ఒక విశ్వాసం వస్తుంది. ఓ నేను చేస్తే నేను ఇలాగే అవ్వచ్చు అని విశ్వాసం వస్తుంది. ఎందుకంటే మనం ఎట్లున్నామో అక్కడ మనకి కనపడదు. ఇంతమంది లీడర్ ఉంటారు, ఇంతమంది వేరే 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 ఫీల్డ్ నుంచి వచ్చేసి, జీరో నుంచి వచ్చేసి 1,00,000, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs, 10 lakhs సంపాదిస్తున్నారు అని మన జాగ్రత్త తెలియదు. ఇక్కడ వస్తే ఇలాంటి కథలు చెప్తారు. నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఫస్ట్ ఇంత వచ్చింది, ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పేసి. చూడండి ఎంత. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ 50,000, 60,000 పర్ మంత్ సంపాదిస్తే వాళ్ళ ఇంట్లో ఎంత శాంతి ఉంటుంది, వాళ్ళ చిల్డ్రన్ ఎంత హ్యాపీగా ఉంటారు, ఆ చిల్డ్రన్ కి ఎంత మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. యాజ్ అ పేరెంట్స్ మనం ఏమి ఇవ్వచ్చు? మనం చిల్డ్రన్ కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఒక ఫ్యామిలీకి వెస్టేజ్ నుంచి 50,000, 60,000 వస్తుంటే ఆ చిల్డ్రన్ కి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆ వంశంలో ఉద్ధారం అవుతుంది కదా. సో ఇదన్నీ జరుగుతుంది. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇలాగని చెప్పిన ప్రోగ్రామ్ వచ్చినప్పుడు, వీళ్ళు చూడినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. వీళ్ళు చేస్తున్నారంటే మనం చేయవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఈ బిజినెస్ లో ఏమవుతుంది, కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు మీరు 50,000, 60,000 సంపాదించడానికి కొద్దిగా టైం కావాలి. ఆ స్టార్టింగ్ నుంచి ఆ కొద్దిగా టైం కావాలి కదా, అక్కడ వరకు వెళ్ళడానికి విశ్వాసం కావాలి. కరెక్టేనా? విశ్వాసం. ఇప్పుడు నేను టైం పెడతాను, 5 months, 6 months టైం పెడతాను. నాకు వస్తుందా 50,000, నా లైఫ్ మారుతుందా అని ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఎక్కడ క్లియర్ అవుతుంది? ఇంతమందిని చూసేసి క్లియర్ అవుతుంది. వీళ్ళకి వచ్చాను, వీళ్ళు పని చేశారు, వీళ్ళు జీవనం మారించుకున్నారు. సో అందుకే ఈ ప్రోగ్రామ్ పెద్ద విషయం ఏమంటే మన విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఈ బిజినెస్ లో వచ్చేసి నా విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు సక్సెస్ఫుల్ గా చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నారు, నేను 1 year అయింది, వచ్చేసి 2 year అయింది, నేను చిన్న జాబ్ లో ఉన్నాను, ఇప్పుడు నేను 1 లక్ష సంపాదిస్తున్నాను, నా చిల్డ్రన్ ఇప్పుడు మంచి స్కూల్కి వెళ్తున్నారు, నా ఖర్చులన్నీ వెస్టింగ్ నుంచి వస్తుంది అని ఎప్పుడు చెప్తుంటారు. అప్పుడు నా విశ్వాసం పెరిగింది. ఓ వీళ్ళు చేస్తున్నారంటే నేను చేయవచ్చు. ఎందుకంటే అవకాశము వీళ్ళ చేతిలో ఏముంది అదే అవకాశం మన చేతిలో. మనకేం ఎక్స్ట్రా, వాళ్ళకేం ఎక్స్ట్రా ఇవ్వలేదు కంపెనీ. మన చేతిలో ఏం అవకాశం ఉందే అదే అవకాశం వీళ్ళకు ఇచ్చారు, వీళ్ళు వాడారు, మనము వాడితే మన ఇంట్లో ఎంత శాంతి ఉండొచ్చు కదా. 1 లక్షం ఎక్స్ట్రా వస్తే ఇంట్లో, మీరు ఇమాజిన్ చేయండి, మన ఇంట్లో 1 లక్షం ఎక్స్ట్రా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, మన చిల్డ్రన్ ఎంత హ్యాపీగా ఉంటారు, మన జీవనం ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత పీస్ ఉంటుంది. కరెక్టేనా? బాగుంటుంది కదా. సో మన చేతిలో అవకాశం ఉంది. సో ఈ మీటింగ్ లో వచ్చినప్పుడు విశ్వాసం పెరుగుతుంది, నేర్చుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇదన్నీ నేర్చుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. వీళ్ళందరూ నిన్న చెప్పుంటారు, ఈ రోజు చెప్పుంటారు ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఈ బిజినెస్ లో నేర్చుకోవాలి అని చెప్తున్నారు కదా, కొత్తగా ఏం నేర్చుకోవడానికి అక్కర్లేదు. వీళ్ళు ఏం చేశారో అది కాపీ చేస్తే చాలు. మీరు నేర్చుకోవాలి అని ఇప్పుడు కొత్తగా ఎవరున్నారు వాళ్ళు అనుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలి, చదవాలా, లైబ్రరీకి వెళ్ళాలా, ఏం చేయాలి అని మనసులో ఉండొచ్చు. ఏం లేదు, వీళ్ళు ఏం చేశారో అదే చేయండి. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంతమే మీరు సంపాదించవచ్చు. ఎందుకంటే ఈరోజు బాలి గారు ఏం చేశారు, సిద్ధార్థ్ గారు అదే కాపీ చేశారు, కొత్తగా ఏం చేయలేదు, కాపీ చేశారు. సిద్ధార్థ్ గారు ఏం చేస్తున్నారు అది నేను కాపీ చేశాను. నేనేం చేస్తున్నానో అది శ్రీనివాస్ గారు కాపీ చేశారు. కొత్తగా ఏం నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవాలంటే పని ఉంది, కాపీ చేయడానికి కష్టం ఉందా? లేదు కదా. మనం ముందు చేసామా? లేదు కదా. ఇప్పుడు చేయాలి. మన స్టూడెంట్ లైఫ్ లో చేయలేదు, ఇప్పుడు కాపీ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో కాపీ చేయండి, వాళ్ళకి ఏం దొరుకుతుందో అదే మీకు దొరుకుతుంది. సో ఈ మీటింగ్ లో 2 విషయం ఉంటుంది. ఇలాగించిన మీటింగ్ లో ఒకటి విశ్వాసం పెరుగుతుంది. మనలాగే ఒక హౌస్ వైఫ్, మనలాగే ఒక స్టూడెంట్, మనలాగే ఒక పార్ట్ టైమర్, మనలాగే ఒక కండక్టర్, మనలాగే ఒక జాబ్ చేయని వాళ్ళు వచ్చి చెప్తున్నాడు, నాకు 1 లక్షం దొరికింది, 1 లక్షం సంపాదిస్తున్నాను, 2 లక్షలు సంపాదిస్తున్నాను. ఒక రోజు వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. ఒక 10 బూట్ క్యాంప్ ముందో, 15 బూట్ క్యాంప్ ముందో, 20 బూట్ క్యాంప్ ముందో వాళ్ళు ఇక్కడ కూర్చొని వీళ్ళు సంపాదించొచ్చా, నేను సంపాదించొచ్చు అని నిర్ధారం చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు నిర్ధారము, ఇక్కడ ఉన్నారు. ఈ రోజు మీరు తీసుకోండి, నెక్స్ట్ బూట్ క్యాంప్ లో మీరు
సామ్రాజ్యం కాదు, ఇది కాపీ బిజినెస్. వాళ్ళు ఏం చేస్తున్నారో అది కాపీ చేయాలి. ఈ బిజినెస్ లో చాలా మంది వస్తారు, చిన్న చిన్న విషయం కోసం వస్తారు ఈ బిజినెస్ లో. అందరూ వీళ్ళు ఎంతమంది వచ్చారు, 1,00,000, 2 lakhs, 3 lakhs చెప్తారు కదా, వాళ్ళందరూ 1 లక్షం 2 లక్షం కావాలి అని రాలేదు. వాళ్ళు నా రెంట్ వెస్టేజ్ నుంచి వస్తే చాలు వచ్చారు. పార్ట్ టైం లో నా రెంట్ వస్తే చాలు, నాది కొద్దిగా అప్పు ఉంది, ఇంట్రెస్ట్ చేయాలి, అది నా శాలరీ నుంచి వెళ్తుంది, నాకు ఫుల్ శాలరీ చేతిలో వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక 5,000 వస్తే చాలు, ఒక 6,000, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 4,000 వస్తే చాలు, నా రెంట్ వస్తే చాలు, నా ఈఎంఐ వస్తే చాలు అని స్టార్ట్ చేశాను. అది స్టోరీ ఇప్పుడు ఈ రోజు 1 లక్షం, 2 లక్షం, 3 లక్షం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది చెప్పారో ఒక మాట చెప్పారు. స్టార్టింగ్ లో నా చెక్ 200 రూపీస్, నేను ప్రొడక్ట్ వాడినప్పుడు 200 రూపీస్, ఇప్పుడు 50,000 రూపీస్ చెప్పారు. కరెక్టేనా? అబ్జర్వ్ చేశారా? ఎక్కువ మంది చెప్పారు నా స్టార్టింగ్ డబ్బు ఇంత, ఇప్పుడు ఇంత అని. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ప్రొడక్ట్ వాడాను, నాకు 300-400 రూపీస్ వచ్చింది, ఇప్పుడు ఇంత వస్తుంది. ఎలాగా క్వశ్చన్ వచ్చిందా? 300 రూపీస్, ఇన్వెస్ట్మెంట్ లేదు, షాప్ లేదు, స్టాఫ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం జాబ్ చేసి 15 years జాబ్ చేసే 50,000 రూపీస్ వెళ్ళటానికి వాళ్ళు ఈ 2 years 3 years ఎలా వెళ్ళటానికి అవుతుంది. వీళ్ళు వాడినప్పుడు 300 రూపీస్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాడినప్పుడు 300 రూపీస్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే చాలా మందికి ప్రొడక్ట్ ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో వాడారు. ఎప్పుడు వాళ్ళు వాడటానికి స్టార్ట్ చేశారో వీళ్ళ ఇన్కమ్ పెరిగింది. ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళు ముందెళ్ళి ఎప్పుడు ప్రొడక్ట్ ఇచ్చారో వాళ్ళ ఇన్కమ్ పెరిగింది, వీళ్ళ ఇన్కమ్ పెరిగింది. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు 1 lakh అంటున్నారు, డిసెంబర్ 3 lakh అంటున్నారు, ఎలాగా అని చెప్పేసి. ఇప్పుడు 1 lakh అంటున్నారంటే ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. నెక్స్ట్ 5-6 months లో ఎక్కువ మంది వాడతారు, వాళ్ళు అప్పుడు ఇక్కడ డబ్బు ఎక్కువ. సో మనం ఎంత మందికి ప్రొడక్ట్ ఇస్తావో అంత డబ్బు ఎక్కువ. వెస్టీజ్ చేయాలంటే ఏం చేయాలి? 3 పని చేయాలి. ఒకటి, ప్రొడక్ట్ వాడాలి. నేను వెస్టీజ్ ఈ బిజినెస్ లో ఏం చేయాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ వాడాలి. ఎందుకు వాడాలంటే ఈ బిజినెస్ ఏ బిజినెస్ ఇది? ప్రొడక్ట్ వాడటం బిజినెస్. కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది, మనకి అమ్మాలి. ఈ బిజినెస్ ప్రొడక్ట్ అమ్మటం బిజినెస్. ఒక షాప్ ఉంది మనకి, ప్రొడక్ట్ మనకి అమ్మాలి. ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలంటే మనం వాడాలి. కరెక్ట్గా? ప్రొడక్ట్ గురించి తెలియకుండా మనం అమ్మటానికి అవుతుంది. సో ప్రొడక్ట్ ఫస్ట్ వాడాలి, తర్వాత ఈ ప్రొడక్ట్ ని మనం అమ్మాలి. ఎవరికి అమ్మాలి? మనకు తెలుసుకోవాలి. 10,000, 15,000 కాదు, 1,000 రూపీస్ ఇంట్లో ఏమేమి ప్రొడక్ట్ యూజ్ అవుతుంది అని 10 మందికి ఇస్తే మన పని అయిపోయింది. ఎందుకంటే ప్రొడక్ట్ వాళ్ళ చేతిలో వచ్చినప్పుడు ఒక కథ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రొడక్ట్, ఎప్పుడు చూడలేదు నేను, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు లేదు, షాప్ లో ఎందుకు దొరకట్లేదు, ఇదన్నీ క్వశ్చన్ రావటానికి వాళ్ళ చేతిలో ప్రొడక్ట్ వెళ్ళాలి. వాళ్ళ చేతిలో వెళ్ళినప్పుడు ఒక కథ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ప్రొడక్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చినావు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అవుతుంది? అప్పుడు మనం ఏం చెప్తాము? నా ఈఎంఐ వెస్టేజ్ నుంచి రావాలి, అందుకే నేను ఇది చేస్తున్నాను. నా రెంట్ వెస్టేజ్ నుంచి రావాలి, అందుకే నేను ఇది చేస్తున్నా, 10 మందికి ప్రొడక్ట్ ఇస్తున్నాను. నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఫీజు అవసరము, వెస్టేజ్ నుంచి వస్తే నాకు ఈజీ అవుతుంది, అందుకోసము నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. నా రెంట్ వెస్టేజ్ నుంచి రావచ్చా? నీ రెంట్ రావచ్చు, నేనేం చేయాలి? నువ్వు వాడాలి, ఒక 10 మంది తెలిసినానికి ప్రొడక్ట్ ఇవ్వాలి, నీ పని అయిపోతుంది. వాళ్ళ ముందు చేసుకొని వెళ్ళిపోతాం. సో ఈ రోజు నేను 13 years ముందు 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చాను. 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చాను, 10 మందికి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాను. ఆ 10 మంది ముందు ఇచ్చారు, వాళ్ళ ముందు ఇవ్వటానికి నేను కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఈనప్పుడు ఇది గురించి తెలుసుకోవడానికి. అది చేయిన తర్వాత ఈ రోజు నా టీమ్ సైజు 60 lakh people ఉన్నారు. నేను చేసింది 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చాను. 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చేసి నువ్వు వాళ్ళకి ఏమన్నానంటే, నువ్వు 10 మందికి ఇస్తే ఎలాగ నా రెంట్ ఫ్రీ అయిందో, ఎలాగ నా ఈఎంఐ ఫ్రీ అయిందో, అలాగే నీ ఈఎంఐ నీ రెంట్ ఫ్రీ అవుతుంది బాబు. వాళ్ళు చేయడానికి స్టార్ట్ చేశారు. అంతే, ఇది ఏమీ లేదు. నేను ప్రొడక్ట్ వాడాలి, నేను తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ అమ్మాలి.
ఎవరు ప్రొడక్ట్ వాడతారో వాళ్ళు మీ దగ్గర డెఫినెట్లీ వెళ్తారు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు బాబు నా రెంట్ ఇక్కడి నుంచి రావాలి అని చెప్పేసి చేస్తున్నాను, ఎందుకంటే నా 30,000 రూపీస్ శాలరీ 8,000 రూపీస్ రెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెస్టింగ్ నుంచి 8,000 రూపీస్ వస్తే 30,000 రూపీస్ నా చేతిలో వస్తుంది. నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లో 4,000 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేయాలి. నేను ఆ 4,000 రూపీస్ వెస్టింగ్ నుంచి వస్తే 30,000 రూపీస్ నా చేతికి వచ్చేస్తుంది. మంచిది కదా? ఫుల్ శాలరీ చేతికి వస్తే మంచిది కదా? ఇప్పుడేమవుతుంది, ఎంత ఖర్చులు ఉన్నాయి అంత ఖర్చుని తీసేస్తే 30,000 శాలరీ సెకండ్ థర్డ్ కి అయిపోతుంది. కరెక్టేనా? ఎంత డబ్బు ఉంటేనో అయిపోతుంది. అందుకే మన ఇంటిది ఖర్చు వెస్టింగ్ నుంచి తీయాలి. అది 8,000 రూపీస్ 10,000 రూపీస్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1,00,000 కావాలి, 1,00,000 వస్తుంది. బట్ స్టార్టింగ్ చేయనప్పుడు ఒక మనసులో పెట్టుకోండి, నా ఈఎంఐ వెస్టింగ్ నుంచి రావాలి 2 మంత్స్. 2 మంత్స్ లో 8,000 రూపీస్ వెస్టింగ్ నుంచి సంపాదించవచ్చు. వెస్టింగ్ నుంచి 8,000 10,000 2 మంత్స్ 3 మంత్స్ లో సంపాదించవచ్చు. మీరు ఇమాజిన్ చేయండి, మీ ఈఎంఐ మీ శాలరీ నుంచి వెళ్ళట్లేదు, వెస్టింగ్ నుంచి వస్తుంది. ఏం చేసేసి 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చి. సో అందరూ వాడండి, ప్రొడక్ట్ అమ్మండి. ఎందుకంటే మనం అమ్మటం బిజినెస్, మన బిజినెస్ ఏమంటే ప్రొడక్ట్ అమ్మాలి మనం. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, నేను వాడినప్పుడు నాకు 200 రూపీస్ వచ్చింది. 50,000 ఎప్పుడు వచ్చింది, చాలా మంది వాడినప్పుడు వాళ్ళకి 50,000 వచ్చింది. సో మనం అమ్మాలి, అది ఫర్దర్ వెళ్తుంది. అలాగే వెళ్ళి అది 50,000 1,00,000 21,95,000 వరకు వస్తుంది. ఇదే ఒక రోజు వస్తుంది. ఈ పోస్టర్ పెట్టారు కదా, ఈ నంబర్ చేంజ్ అవుతుంది. ఏముంటుంది కదా నంబర్ లో 1 కోటి ఉంటుంది. 1 కోటి చూడండి, మీరు ఉన్నారు, నేను ఉంటాను. ఇదే కోదకుండాలో ఈ పోస్టర్ వస్తుంది, ఆ నంబర్ చేంజ్ అవుతుంది. 1 కోటి 21 లాక్ ఎవరి ఫోటో వస్తుంది, 21 లాక్ అది ఫోటో వస్తుంది. ఎవరిది? మీ అందరిది వస్తుంది. మీ అందరిది. ఇక్కడికి 5 లాక్ వస్తుంది, 10 లాక్స్ వస్తుంది, మీ టైం వస్తుంది. మన అందరి చేతిలో సేమ్ అవకాశం. మన శ్రీనివాస్ గారి చేతిలో అదే అవకాశము, మన చేతిలో అదే అవకాశం. వాడుకోవాలి. అది వాడుకుంటే అవకాశం ఉంది, ఆకలి ఉండాలి. అవకాశం ఉంటే చాలు, ఆకలి ఉండాలి. నా జీవనం చేయాలి, నా చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్ళాలి, నా దగ్గర కారు ఉండాలి, నా దగ్గర ఒక మంచి ఇంటి ఉండాలి. నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను ఎవరు కూడా వెళ్ళకూడదు, నేనే ఉండాలి. నాకు కూడా ఎంత డబ్బు ఉండాలంటే రిటైర్డ్ అయిన తర్వాత నేనే నా ఖర్చుని చూసుకోవాలి. ఇవన్నీ అందరికీ కావాలి. బట్ ఏం కావాలో అది కావాలి అని చెప్పేసి ఆకలి ఎత్తుంది. ఆకలి లేకపోతే ఏం కాదు, ఫస్ట్ ఆకలి కావాలి. వెస్టీజ్ లో మీరు ఏం కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు. హౌస్ వైఫ్ తీసుకుంటున్నారు, స్టూడెంట్ తీసుకుంటున్నారు, పార్ట్ టైం లో తీసుకుంటున్నారు, ఫుల్ టైం లో అందరూ తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటారు, ఒక రోజు మీరు తీసుకుంటారు. మీరు ఎంత కావాలో తీసుకోవచ్చు, ఏం కావాలో తీసుకోవచ్చు, ఎవరు కావాలో తీసుకోవచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ గారికి, మన వెస్టీజ్ కంప్యూటర్ కి శ్రీనివాస్ గారు ఎవరు తెలియదు. శ్రీనివాస్ గారు మనలాగే ఒక నంబరు, అతను ఎంత పని చేస్తారో అంత వస్తుంది. సో ఎవరు కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు, ఏం కావాలో తీసుకోవచ్చు. మన జీవనం మారొచ్చు. ఎందుకంటే ఎవరు మీరు చూడలే, ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మీరు చూసారు, ఇప్పుడు మీకు విశ్వాసం ఉంది లైఫ్ మారుతుంది అని చెప్పేసి. నేను ఒక చిన్న కథ చెప్తాను. మైసూరు మహారాజా ఉన్నారు కదా ప్యాలెస్, అక్కడ అందరినీ భోజనం తినడానికి ప్లాన్ చేస్తారు. అందరినీ భోజనం పిలవాలి, మన ప్రజలు ఎంతమంది ఉన్నారో అందరినీ భోజనం పిలవాలి అని చెప్పేసి ఆ పంచాయత్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, వాళ్ళన్నీ పిలివేసి మీ గ్రామాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏం మనం భోజనం ఇస్తే హ్యాపీ అవుతారు అని అడిగారు. ఫస్టే మహారాజు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ పిలిపేసి మీ గ్రామాలు ఎంతమంది ఉన్నారు, నా గ్రామాలు 300 పీపుల్ ఉన్నారు, ఆ 300 పీపుల్ కి ఏం ఇస్తే హ్యాపీ అవుతారు, ఏం భోజనం ఇస్తే వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, చికెన్ ఇవ్వాలి, మటన్ ఇవ్వాలి, ఫ్రై ఇవ్వాలి, తెలుసు కదా, పెద్ద లిస్ట్ ఇచ్చారు. మహారాజు ఏమన్నారంటే ఓకే ఇదన్నీ ప్రిపేర్ చేద్దాము, అందరినీ పిలవండి. సో మా బంగాల్ నుంచి, ఢిల్లీ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కేరళ నుంచి కుక్ వచ్చారు. 10 రోజుల ముందు అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఒక రోజు ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ ఎవరు చూసారో వాళ్ళకి తెలుసు, మైసూర్ ప్యాలెస్ ముందు ఇలాగే పెద్ద గ్రౌండ్ ఉంది.
అక్కడ షామియానా పెట్టేసి అందరూ భోజనం కూర్చున్నారు. అందరూ హ్యాపీ. ఎందుకంటే కొన్ని మంది ఆ డిషెస్ చూడలేదు. అలాగలగించిన ఫ్రూట్స్ ఉంది, అలాగలించిన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఎంత కాలో తినొచ్చు, ఏం కావాలో తినొచ్చు. మహారాజా సొంతంగా ఉన్నాడు. వాళ్ళకి ఇది పెట్టు, వాళ్ళకి అక్కడ పెట్టు, అక్కడ తక్కువ అయింది, చికెన్ తీసుకురా, ఆటలు మేనేజ్మెంట్ చేస్తున్నారు. అందరూ హ్యాపీ. మహారాజాకి ఒక ఆప్తులు ఉంటారు పక్కలో. ఎందుకంటే మీరు మహారాజాలో ఇప్పుడు మాట్లాడటానికి మహారాజా దగ్గర డైరెక్ట్ మాట్లాడటానికి అవదు. అతను ఆప్తులు ఉంటారు కదా, అతనికి మీరు చెప్పాలి, అతను మహారాజాకి చెప్తారు. సార్ ఇతను ఇది కావాలంటారు. మహారాజా అతనికి అతను అర్థం చేసుకోండి, మీకు అది మెసేజ్ పాస్ చేస్తాం. మహారాజా దగ్గర డైరెక్ట్ మాట్లాడడానికి ప్రజలకి అవదు. ఆప్తుడు చూస్తున్నాడు, అందరూ వావా 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 అంటున్నారు. భోజనం చూసేసి ప్రజలు మహారాజాకి జై, మహారాజాకి జై అంటున్నారు. ఈ ఆప్తుడు చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. మహారాజు అడుగుతాడు, బాబు ఎందుకు మూడ్ ఆఫ్ లో ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నీకేం ప్రాబ్లము? అంత ఉంది కదా, ఏమేమి కావాలి, ఎంత ఉంది, అంతా ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే ఏం లేదు మహారాజా. ఏం కావాలో ఉంది, ఎంత కావాలో ఉంది, తినొచ్చు, అందరూ హ్యాపీ. మాత్రం ఈతను మూడ్ ఆఫ్. ఒక బారి అడుగుతారు, 2 బారి పడతారు, 3rd బారి 4th టైం అడుగుతారు. ఇప్పుడు చెప్పలేకపోతే నిన్ను జైల్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలాగ మూడ్ ఆఫ్ లో ఉన్నావు, చెప్పలేకపోతే జైల్లో పెట్టేస్తానంట. మహారాజాలో అలాగే మహారాణి 2-3 టైమ్స్ ఇది పిలుస్తాను, మహారాణి రాలేకపోతే జైలే. అది సిస్టమ్ ఎలా మహారాజా. సో ఈతను అడుగుతాడు, 4th టైం చెప్పలేకపోతే జైలు పంపిస్తాను అంటారు. ఏం కావాలి నువ్వు? నీకు ఏమేమి కావాలో అన్నీ ఉందని. సార్ అన్నీ ఉంది మహారాజా, నాకు ఏమేమి కావాలి అన్నీ ఉంది. నువ్వు నచ్చలేదా? అన్నీ నచ్చింది మహారాజా. ఏ ప్రాబ్లం ఏంటి? మహారాజా ప్రాబ్లము నాకు ఆకలి లేదు మహారాజా. సో వెస్టీజ్ లో ఏం కావాలో ఉంది, ఎంత కావాలో ఉంది, ఆకలి ఎంత ఉంది చూడండి. ఎవరెవరు డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళందరికీ ఆకలి ఉంది. అది కావాలి, నా చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్ళాలి, నేను ఒక మంచి ఇంటికి వెళ్ళాలి, నా దగ్గర ఒక కార్ ఉండాలి అని చెప్పేసి. మనకి ఆకలి ఎందుకు లేదంటే చిన్నప్పటి నుంచి ఏం తయారు చేస్తారంటే కారా. వంశాలే ఎవరు తీసుకోలేదు కారు, నువ్వేం తీసుకుంటావు? నీ మన ఏంటన్నా? అవునవును, నీ వంశమే 1 లక్ష సంపాదించలేదు, నువ్వు ఎందుకు ఓడుతున్నావు? ఆ కండిషన్ లో పెట్టారు. ఆ కండిషన్ నుంచి బయట రావాలి. ఎందుకంటే ఆ కండిషన్ లో పెడుతున్నప్పుడు ఆకలే లేదు. కారా మనకు వద్దు, మనకి కాదది. ఇంత మనకి కాదు, మన సైకిల్ లేపాలి. నా ఫాదర్ సైకిల్ ఉన్నాడు, నేను సైకిల్ ఉంటాను, నా చిల్డ్రన్ సైకిల్. సో ఇక్కడి నుంచి బయట రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. 1 లక్షమా ఏంటి పిచ్చి అడిగిందా? 5 lakhs ఆయా 6 lakhs ఏమైనా బిలీవ్ చేస్తారా? ఈ ఇంట్లో ఫస్ట్ బీబీ ఏమైనా చెప్పుంటే నేను 6 lakhs సంపాదిస్తానంటే ఏం చెప్తారు? ఏమైంది? ఎక్కువైందా? ఏమైనా పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతావో తెలుసా? 6 లక్షలు ఏమి, ఎంత జీరో ఉంది తెలుసా? ఇదన్నీ క్వశ్చన్ అడుగుతారు. బట్ వీడికి వస్తుంది, నేను చేస్తాను. ఇప్పుడు వరకు ఎవరు చూడలేకపోతే అక్కడి నుంచి బయట రండి. అందరూ కార్ తీసుకోవచ్చు, అందరూ లక్ష్యం తీసుకోవచ్చు, అందరిది చిల్డ్రన్ ఫారెన్ వెళ్ళొచ్చు. ఒక కండక్టర్ నాగేంద్ర గారు, ఒక కండక్టర్ చిల్డ్రన్ ఇద్దరు ఫారెన్ లో ఉన్నారు. ఆ టైంలో ఊహించడానికి అవుతుందా? ఈ రోజు అది జరుగుతుంది. వాళ్ళ లైఫ్ లో జరుగుతుందంటే మన లైఫ్ లో జరుగుతుంది. అది ఫస్ట్ మనం చెప్పుకోవాలి. నా లైఫ్ లో జరిగిందంటే నా లైఫ్ లో జరుగుతుంది. అందరికీ భగవంతుడు శక్తి ఇచ్చి పంపించాడు, అందరికీ ఇచ్చి పంపించాడు, అందరూ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఈ సంత ఉంటుంది కదా, అక్కడ బెలూన్ అమ్ముతారు తెలుసా? ఒక బెలూన్ అతను ఉంటాడు, ఒక స్టిక్ ఉంటుంది, అక్కడ బెలూన్ చాలా బెలూన్ ఉంటాయి, కలర్ బెలూన్. అలాగే ఒక సంతలో ఒక బెలూన్ పట్టుకొని ఉన్నాడు, ఒక బెలూన్ అమ్ముతున్నాడు. ఒక చిన్న పాప వస్తుంది. చిన్న పాప వచ్చేసి ఆ బెలూన్ అతని దగ్గర అడుగుతుంది, అంకెల్ ఆ రెడ్ బెలూన్ కట్ చేస్తే ఆకాశం మీద వెళ్ళిపోతుందా, పైన వరకు వెళ్ళిపోతుందా? అవును, రెడ్ బెలూన్ కట్ చేస్తే పైన వరకు వెళ్ళిపోతుంది. అంకుల్ ఎల్లో బెలూన్ కట్ చేస్తే
ఎల్లో బలూన్ కట్ చేస్తే పైన వరకు వెళ్ళిపోతుంది, ఆకాశంలో పైన వరకు వెళ్ళిపోతుంది. అంకల్ వైట్ బెలూన్ కట్ చేస్తే ఇప్పుడు బలూన్ అతను అమ్ముతాడంటే అతను తెలిసిపోతుంది, ఇక ఈ పాప అన్ని కలర్ అడుగుతుంది. కాబట్టి పాపని కూర్చోబెడతాడు. అతను కూడా పాప చూడు, అన్ని బెలూన్ కి సామర్థ్యం ఉంది ఆకాశం వరకు వెళ్ళటానికి. అన్ని బెలూన్ కి సామర్థ్యం, కలర్ డిసైడ్ చేయట్లేదు. బ్లాక్ ఇక్కడ ఉంటుంది, వైట్ పైన వెళ్తుంది, రెడ్ కింద ఉంటుంది, గ్రీన్ పైన వెళ్తుంది. కలర్ డిసైడ్ చేయట్లేదు. అన్ని బెలూన్ కి సామర్థ్యం ఉంది పైన ఆకాశం వెళ్ళటానికి. అలాగే భగవంతుడు మనల్ని ఈ ప్రపంచాలు పంపించినప్పుడు అందరికీ సామర్థ్యం ఇచ్చి పంపిస్తారు. ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ ఏం లేదు, అందరికీ సామర్థ్యం ఇచ్చి పంపిస్తారు. అదే టైంలో ఈ పాప బెలూన్ బకెట్ ఒకటి బెలూన్ ఉన్నాయి, బకెట్ లో బెలూన్ ఉన్నాయి, లోపల వాటర్ ఉంది. అంకుల్ మీరేం చెప్పారు? అన్ని బెలూన్ కి సామర్థ్యం ఉంది అని చెప్పారు కదా పైన వెళ్ళటానికి. అవును, ఈ బెలూన్ బకెట్ లో ఏం చేస్తుంది? పాప చూడు, బెలూన్ ఆకాశం వెళ్తుందో బకెట్ ఉంటుందో ఏం డిసైడ్ చేస్తుందంటే లోపల ఏముంది అది డిసైడ్ చేస్తుంది.